హలో గైస్, వెల్కమ్ టు డిఆర్ ఎడ్యుకేషన్. సో మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి కామన్ ఎర్రర్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇలాంటి దీని మీద క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఎర్రర్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్తారనమాట. ఇన్ కేస్ మనకు ఎర్రర్ వచ్చేసి వన్లో ఉందంటే సో అక్కడ ఈ సెంటెన్స్ అని ఆ మిల్క్ అని మెన్షన్ చేస్తారు ఆప్షన్స్లో, లేకపోతే వన్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళ ఇష్టం అది. సో మనము ఇప్పుడు నేను మీకోసం 10 ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన 10 క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఎందుకు వచ్చింది ఎర్రర్ అనే ఒక కాన్సెప్ట్ మనకు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకు చూస్తే ఆ మిల్క్ కెన్ ప్రొవైడ్ ప్రోటీన్ ఫర్ అ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ డైట్ అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ చదవగానే నాకు ఇంకా ఏ ఆలోచన కూడా రాలేదు, ఎందుకంటే ఫస్ట్లోనే ఎవరో దొరికింది కాబట్టి. సో నాకు ఇక్కడ చూసుకుంటే మీరు ఆ మిల్క్ అని ఉంది. సో నాకు దొరికిపోయింది కేరళ. ఇంకా మళ్ళీ దాని మీనింగ్ ఏంటి, అసలు ఏంటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో టైం తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం గమనిస్తే ఏంటండి, ఆ మిల్క్ అన్నాడు. మిల్క్ వచ్చేసి ఏంటి, అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్కి ముందు మనం ఎప్పుడైనా కానీ ఏంటి అండి, అన్కౌంటబుల్ నౌన్కి ముందు మనం ఎప్పుడు కూడా మనము ఇండిఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చెయ్యము. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్కౌంటబుల్ నౌన్స్ లైక్ మిల్క్, వైన్, సో ఇన్ఫర్మేషన్స్, air, equipment, sand, wood, etc. cannot be counted అనమాట. సో మనం కౌంట్ చేయలేం, అన్కౌంటబుల్. సో హెన్స్ an indefinite article will not be used with them. అర్థమైందండి. సో అన్కౌంటబుల్ నౌన్ని కౌంట్ చేయలేం కాబట్టి మనము ఇండిఫినైట్ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సో ఇదే మనకి ఎర్రర్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. when the football team walked onto the field, the crowd burst into applause, but some cheers were heard too. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు చూడంగానే అంటే ఏంటి, ఇక్కడ అప్లాస్ చేస్తున్నారు, చీర్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మనకు బర్ట్ కంజంక్షన్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి బర్ట్ యూజ్ చేశారంటే ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉండాలి. సో అప్లాజ్ కదండి, దానికి ఆపోజిట్ ఏంటి అంటే అబ్యూజ్ చేయడం. అబ్యూజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ సెంటెన్స్. సో బట్ కనిపించింది కాబట్టి నేను ఇలా ఆలోచించాను అనమాట. బట్ ఉంది అని అప్లాజ్ రెండు పాజిటివ్ ఉన్నాయి, అప్లాజ్ చేస్తున్నాడు, చీర్ చేస్తున్నాడు. సో నాకు ఇక్కడ ఎర్రర్ కనిపించింది, అంటే థర్డ్లో ఎర్రర్ ఉన్నట్టు అనమాట. సో ఈ చీర్స్ ప్లేస్లో మనకు అబ్యూజ్ యూజ్ చేసామనుకోండి, ఓకే, మనకు కరెక్ట్ అవుతుంది. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తాను. సో ఆ కాంట్రాస్ట్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ సెంటెన్స్లో మనకు కాంట్రాస్ట్ కనిపించింది కాబట్టి మనము ఇక్కడ ఏంటంటే చీర్ బదులు మనకు అబ్యూజ్ యూజ్ చేస్తే మనకు కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఏంటండి, ఇక్కడ మీరు ఎవరైతే నోట్ చేయాలనుకుంటారో వాళ్ళు నోట్ చేసుకోండి. చీర్ బదులు ఇక్కడ ఎర్రర్ ఉంది, సో చీర్స్ బదులు మనం అబ్యూజెస్ యూజ్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో థర్డ్ చూద్దాం. సో థర్డ్ వచ్చేసి ఏంటండి, యు ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ కండక్ట్ విత్ ఇన్ 2 days ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ దిస్ లెటర్. సో ఇదంతా నాకు ఏంటి, ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ ఉంది. యాక్చువల్గా రిసిప్ట్ ఆఫ్ మనం ఎప్పుడు యూజ్ చేయము. ఆన్ ది రిసిప్ట్ అంటే ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ అనేది యూజ్ చేయము. ఇక్కడ ఆఫ్ ప్లేస్లో ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ ఉంటే కరెక్ట్ అనమాట. అంటే ఆన్ ది రిసిప్ట్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, సో ఫోర్త్ చూద్దాం. A hot and a cold spring was found near each other అనమాట. A hot and a cold spring. ఇక్కడ ఏంటి, ఇక్కడ సింగులర్ నౌన్ ఉంది, ఇక్కడ సింగులర్ నౌన్ ఉంది, అండ్ ఇద్దరు జాయిన్ చేయడం జరిగింది. సో అండ్ యూజ్ చేసామంటే వర్డ్ ఏమి ఉండాలండి, మనకు ప్లూరల్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి, సింగులర్ ఉంది. ఎప్పుడైతే రెండు సింగులర్ నౌన్స్ కానీ ప్లూరల్ నౌన్స్ కానీ అండ్తో జాయిన్ చేస్తే మనకు వచ్చే ఫాలోడ్ వర్బ్ వచ్చేసి మనకు ప్లూరల్ ఉండాలన్నమాట. సో కాన్సెప్ట్ కూడా మీకు చూపిస్తాను. సో 2 or more singular or plural subjects joined by and act as a plural compound subject and take a plural verb. So singular plus singular equals to plural. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఏంటంటే ఇక్కడ హాట్ అండ్
as cold spring. సో మనం చూసుకుంటే ఆ హాట్ ఒకటి ఉంది, ఆ కోల్డ్ ఉంది, అండ్ జాయిన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి వాజ్ ఉంది, దాని బదులు ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదండి. ఓకే, ఫిఫ్త్ చూద్దాం. ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్ ఏంటి బిట్వీన్ యూ అండ్ ఐ అన్నమాట. ఓకే, ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్ బిట్వీన్ యూ అండ్ ఐ. సో నాకు కాన్సెప్ట్ తెలుసు ఏంటి, బిట్వీన్ వచ్చేసి ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ప్రొనౌన్ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. సో యూ వచ్చేసి యూకి ఆబ్జెక్టివ్ కేస్ అంటే యూనే, బట్ ఐకి ఆబ్జెక్టివ్ కేస్ ఆయా కాదు కదా. సో ఐకి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటంటే మీ అన్నమాట. సో అంటే ప్రిపోజిషన్ వచ్చింది, నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చింది. అంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ప్రొనౌన్ వచ్చేసి మనకు ఇక్కడ యూ వచ్చేసి ప్రొనౌనే, ఐ వచ్చేసి ప్రొనౌనే, బట్ ప్రిపోజిషన్ తర్వాత వచ్చినాయి కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి ప్రొనౌన్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉండాలి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి మీ, అంటే బిట్వీన్ యూ అండ్ మీ అని ఉంటే కరెక్ట్ అన్నమాట. సో మన కాన్సెప్ట్ కావాలంటే అది కూడా ఉంది. సో a preposition must be followed by an indirect objective pronoun. అర్థమైంది, ప్రిపోజిషన్ వచ్చింది, దాన్ని ఫాలోడ్ బై ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉండాలి. సో ఫస్ట్ మీకు ఆబ్జెక్టివ్ కేసెస్ తెలియాలన్నమాట. అంటే ఐకి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి, సబ్జెక్టివ్ కేస్ ఏంటి, పొసెసివ్ కేస్ ఏంటి. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సిక్స్త్ అనమాట. సిక్స్త్ వచ్చేసి ఐ వెంట్ టు ది టెంపుల్ విత్ మై పేరెంట్స్, మై ఆంట్ అండ్ మై కజిన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఎవరు దొరికిస్తుంది ఏంటి అంటే, సో మనకు ఆర్టికల్ రూల్ ఏంటంటే టెంపుల్స్కి ముందు కానీ, యూనివర్సిటీస్కి ముందు కానీ, కాలేజెస్కి ముందు కానీ మనము ఏంటంటే డిఫినైట్ అంటే ఆర్టికల్ యూజ్ చేయమన్నమాట. ఓకే, ద అనే ఆర్టికల్ యూజ్ చేయము. సో అన్లెస్ ఇఫ్ దే రెఫర్ టు పర్టిక్యులర్ అనమాట, అంటే పర్టిక్యులర్ టెంపుల్ అని మెన్షన్ చేస్తే తప్ప మనము ద యూజ్ చేయమన్నమాట. సో కాన్సెప్ట్ వచ్చేసి మనకి అంటే ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ విత్ ద ప్లేసెస్ లైక్ స్కూల్, యూనివర్సిటీస్, ప్రిజన్స్, హాస్పిటల్స్, చర్చ్ ఇట్లాంటివి ఉన్న చోట దానికి ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చెయ్యము. ఓకేనా. సో ఇక్కడ మనకు టెంపుల్ ఉంది అంటే పర్టికులర్ టెంపుల్ ని మెన్షన్ చేయలేదు, సో టెంపుల్ అన్నాడు అంతే. సో అందుకోసం మనకు ఇక్కడ దాని అయితే యూజ్ అయ్యాము. సో కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ వెంట్ టు టెంపుల్ విత్ మై పేరెంట్స్, మై ఆంట్స్ అండ్ మై కజిన్స్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. సో సెవెంత్ చూద్దాం. సో ఐ హ్యావ్ పాస్ ది ఎగ్జామినేషన్ 2 years ago. ఇదంతా మనకు అవసరం లేదు. అగో కనిపించిందా, సింపుల్గా ఈ సెంటెన్స్ ఎట్లా ఉండాలంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సబ్జెక్టు V2, ఇదండి ఐ సబ్జెక్ట్ V2. హ్యావ్ అవసరం లేదు. ఐ పాస్ ది ఎగ్జామినేషన్ 2 years ago. అంటే క్వశ్చన్లో అగో కనిపించింది అంటే నువ్వు ఏంటంటే సెంటెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఉంది అంటే నో ఎర్రర్, లేదు అంటే ఎర్రర్. ఇక్కడ ఫస్ట్లో ఎర్రర్ ఉన్నట్టు అనమాట. ఐ హ్యావ్ పాస్ ఉంది కదా, అక్కడ ఎర్రర్ ఉంది. సో కరెక్ట్ సెంటెన్స్ అండి ఐ పాస్డ్. అంటే సింపుల్ పాస్ట్ యొక్క ఫార్ములా వస్తుందంటే సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ V2, ఏముండవు, హెల్పింగ్ వర్బ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి సో అన్లెస్ యూ డు నాట్ గివ్ కీస్ ఆఫ్ ది సేఫ్ యూ విల్ బి షూట్. అన్లెస్ యూ డు నాట్ గివ్ ది కీస్ ఆఫ్ ది సేఫ్ యూ విల్ బి షూట్ అంటున్నారు. అన్లెస్ అంటే నెగటివ్, మళ్ళీ చూడండి అన్లెస్ ఉంది నెగటివ్, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ యూజ్ చేస్తారు. సో ఎర్రర్ ఇక్కడ కనిపించేసినాడు. అన్లెస్ ఉంది మళ్ళీ నాట్ అని యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ అని అనుకోండి, ఇఫ్ యూ డు నాట్ గివ్ ద కీస్ ఆఫ్ ది సేఫ్ యూ విల్ బి షూట్, అది కరెక్ట్. ఇఫ్ ఇక్కడ అన్లెస్ ప్లస్ ఇఫ్ ఉంటే కరెక్ట్, అన్లెస్ ఉంది నెగటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు 9th చూద్దాం. Of the billions of stars in the galaxy, how much are suitable for life? సో ఇది చూసుకున్నట్లయితే మచ్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్స్ అనేది కౌంటబుల్ నౌన్. సో ఇక్కడ మనకు హౌ మెనీ, అందులో ఆ స్టార్స్లో హౌ మెనీ ఆర్ కౌంటబుల్ అంటే కరెక్ట్. సో మచ్ ఏంటి అన్కౌంటబుల్ యూజ్ చేస్తారు, స్టార్స్ ఏంటి కౌంటబుల్. సో ఇక్కడ ఏంటంటే మెనీ యూజ్ చేస్తే కరెక్ట్ అవుతుంది. హౌ మెనీ ఆర్ సూటబుల్ ఫర్ లైఫ్ అంటే ఇక్కడ కరెక్ట్ అవుతుంది. గెటింగ్ మై పాయింట్. సో ఇక్కడ మచ్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే మచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అన్కౌంటబుల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి స్టార్స్ అనేది కౌంటబుల్, సో ఇక్కడ స్టార్స్ అనేది కౌంటబుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు మచ్ యూజ్ చేస్తే తప్పు, మెనీ యూజ్ చేస్తే సూటబుల్గా ఉంటుంది. ఓకే, అదనమాట.
అలాగే చూసుకున్నట్లయితే 10th చూద్దాం. The value of the dollar declines as the rate of the inflation rises. ఇక్కడ ఓకే అంత బాగుంది, కొంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మనకు డిఫరెన్స్ తెలియాలి. ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూసిన మీరు ఆర్ఏ, ఇక్కడ ఆర్ఏఐఎస్ఈఎస్ అని ఉంది, ఆర్ఏఐఎస్ఈఎస్ అని ఉంది. బట్ మనం గమనిస్తే డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. సి RISEN రైజ్, RISEN రైజ్ అని పలుకుతాం మనం ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇక్కడ RISE ఏంటి, ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆర్ నెంబర్ అంటే ఓకేనా. RII వచ్చేసి టు లిఫ్ట్ ఆర్ మూవ్ సంథింగ్ టు హైయర్ లెవెల్, అంటే రైజ్ యువర్ హ్యాండ్ అంటాం. ఇక్కడ ఏమైనా రైజ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడా, కాదు కదా. సో RISE వచ్చేసి ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ పెరిగితే డాలర్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ RISE అయితే, SES అయితే కరెక్ట్ అనమాట, RISE కాదు. ఇక్కడ ఏంటంటే స్పెల్లింగ్ చూసుకోవాలి, అంటే RAISESకి తేడా తెలియాలి, RISE తేడా తెలియాలి, RAISEకి తేడా తెలిస్తే మీకు ఇది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇలాంటి అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉంటుందా అనుకుంటాం, బట్ స్పెల్లింగ్ చూడాలి, ఇలాంటి దాంట్లో స్పెల్లింగ్ చూడాలి, RISES. సో ఇలా మీకు డైలీ 20 కానీ 10 కానీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ.